హలో అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు అయితే లంచ్ లేకి సింపుల్ గా ఈజీగా అయిపోయే టమోటా చట్నీ చేస్తున్నానండి. ఈ టమోటా చట్నీ వేడి వేడి రైస్ లెగ్ కానీ, రాగి సంగటి లెగ్ కానీ, అలాగే చపాతీ లెగ్ కానీ, పూరి లెగ్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో పూరిలోకి కూడా తింటా ఉంటారండి ఈ టమోటా చట్నీ. ఈ టమోటా చట్నీ చాలా తొందరగా కూడా అయిపోతుంది, చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది. సింపుల్ గా ఫాస్ట్ గా అయిపోయే ఈ టమోటా చట్నీ నేను ఎలా చేస్తాను అనేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ టమోటా చట్నీ చేసేద్దామా. అయితే టమాటాలని ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటేనే తొందరగా ఉడికిపోతాయి. ఇంక ఈ టమోటా చట్నీ నేను పచ్చిమిర్చి వేస్ట్ చేస్తున్నానండి. ఇంక టమోటా చట్నీ నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే టమోటా చట్నీకి బాగుంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు, ఇవన్నీ వేసుకొని ఆనియన్స్ని లైట్గా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా వేయించుకున్న తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి కొద్దిగా వేసుకుంటున్నాను. వెల్లుల్లి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి వేసుకొని వేయించుకున్నాక సన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకునేస్తున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ టమాటా చట్నీకి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి టమోటా చట్నీ. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఒక 4 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి ఈ టమాటాలను. టమాటాలు మెత్తగా ఉడికిపోవాలండి. మూత పెట్టి టమాటాలను మెత్తగా ఉడికించుకుందామండి. చూడండి, టమాటా ఉడికేటప్పుడు టమాటాల నుంచి ఇలా వాటర్ వచ్చాయి. ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోవాలండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఈ టమాటాని బాగా ఉడికించుకోవాలి. టమాటా 4 నిమిషాల పాటు బాగా వేయించుకునేసండి. చూడండి, టమాటా అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది. ఈ విధంగా ఉడికించుకోవాలి టమాటాని. సన్న మంట మీదే ఉడికించుకోండి, బాగా ఉడికిపోతుంది టమాటా. ఇప్పుడు కొద్దిగా పసుపు, తర్వాత పల్లీల పొడి అండి. ఈ పల్లీల పొడి 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకుంటే చాలు, బాగుంటుంది టేస్ట్. ఈ పల్లీల పొడి నేను ముందుగానే చేసి స్టాక్ పెట్టుకుంటానండి, పొడిగొట్టుకొని. దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, అలాగే వెల్లుల్లి, కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పట్టించుకొని పెట్టుకుంటాను. ఇలా సింపుల్ కర్రీస్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ పల్లీల పొడి వేసుకొని బాగా కలుపుకునేసేయాలి. బాగా కలుపుకొని ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ వేసుకుందాము. చూడండి, 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి, ఎక్కువ వేసుకోవటం లేదు. ఈ టమోటా చట్నీ అనేది కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది. రైస్ లెగ్ కానీ, రాగి సంగట్లకి కానీ, అలాగే చపాతీలకు కానీ ముద్దగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇప్పుడు 1 నిమిషం పాటు బాగా ఉడికించుకునేద్దాము. ఇలా ఉడికేటప్పుడే సాల్ట్ రుచి చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి. అలాగే మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, కారం అనేది సరిపోకపోతే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు. 1 నిమిషం పాటు అయితే బాగా వేయించుకునేసినానండి ఈ టమోటా చట్నీని. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాం. టమోటా చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. ఇదైతే వేడి వేడి రైస్ లెగ్ కానీ, రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి తేలింది. ఈ విధంగా ఉంటే టమోటా చట్నీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంక ఈ టమోటా చట్నీలోకి నేను వేడివేడిగా రైస్ కూడా చేసేసాను. ఇంక సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా టమోటా చట్నీ నేను ఎలా చేశాను అన్నది. చాలా బాగుంటుందండి. ఈ విధంగా చేసుకుంటే తొందరగా కూడా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. చపాతీలకు కానీ, రాగి సంగట్లకు కానీ, అలాగే వేడి వేడి రైస్లకు కానీ, పూరీలకు కూడా తింటారండి ఈ చట్నీని. చాలా బాగుంటుంది. చూసారా, చాలా బాగుందండి. మనం పల్లీలు పొడి వేసినాం కదా, టేస్ట్ అయితే ఇంకా రెట్టింపు అవుతుంది అనమాట. ఈ టమోటా చట్నీ చాలా బాగుంటుంది. చాలా బాగుందండి.
చాలా చాలా బాగుంది, కమ్మగా బాగుంది. కారం, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుందండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.